ఫ్రెండ్స్, ఇది 2026 KTM అడ్వెంచర్ 250 ఆరెంజ్ కలర్ అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడే గోడౌన్ నుంచి తీసుకొచ్చాను అనమాట. కలర్ కన్సోల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ గేర్ వేసాను. పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకొకసారి రైడ్ చేద్దాం. కొంచెం స్పీడ్గా నడుపుతాను ఇప్పుడు. సో ఇదంతా బై రోడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను తర్వాత ఈ వెహికల్ని ఆఫ్ రోడ్లో కూడా తీసుకెళ్తాను. ఆఫ్ రోడ్లో కూడా నేను ఈ వెహికల్ని టెస్ట్ చేస్తా. విండ్షీల్డ్ అయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే రోడ్ విజిబిలిటీ ప్రాపర్గా ఉందన్నమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి విండ్షీల్డ్ కొద్దిగా అడ్డొచ్చే అవకాశం అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బారు, హ్యాండిల్ కంఫర్ట్ అయితే సూపర్. క్లచ్ అయితే స్మూత్ ఉంది, ఎందుకంటే ఈ వెహికల్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది కాబట్టి బటరీ స్మూత్ క్లచ్ అయితే ఈ వెహికల్లో ఉంది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేకు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. అలాగే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. సూపర్ మోటో ఏబిఎస్ అంటారు KTM వాళ్ళు. సో ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఉంది. ఈ వెహికల్ ఇనిషియల్గా పికప్ అయితే లేదు. సో మీరు క్లచ్ ఇట్లా వదలంగానే ఎక్కువగా స్పీడ్ వెళ్ళిపోవాలి అంటే మాత్రం లేదన్నమాట. కొంచెం వెయిట్ అయితే ఉంది వెహికల్ అయితే. 176 kgs పైనే ఉండిద్ది. సో వెయిట్ ఉంది కాబట్టి అంత పికప్ అయితే మీరు ఎక్కువగా నోటీస్ చేయరు. చాలా స్మూత్గా ఉంది ట్రాన్స్మిషను. డౌన్ చేసేటప్పుడు అసలు మీరు డౌన్ చేసినట్టు కూడా తెలియదు. సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది సీట్ కంఫర్ట్ అయితే. కాకపోతే కొద్దిగా హార్డ్ అయితే ఉంది, మరీ అంత స్మూత్ లేదు. బట్ మీరు సీట్ని కొద్దిగా మాడిఫికేషన్ చేయించుకుంటే మాత్రం లాంగ్ వెళ్ళడానికి కంఫర్ట్ అయితే ఉండిద్ది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 2:38 అయితే అవుతుంది. సో ఈ టైంలో కూడా మనకి కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అనమాట ఇది. ఈ కన్సోల్ దగ్గరే మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్ది. సో మీరు ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు. చాలామంది డ్యూక్ 250 అడ్వెంచర్ 250 పర్చేస్ చేస్తున్నారంట. నేను ఇందాక షోరూమ్లో అడిగాను. ఎందుకంటే డ్యూక్ 200 అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండిద్ది, 2,40,000 దాకా ఉంది. ఇంకొక 25,000 రూపీస్ పెట్టుకుంటే మీకు 250cc వెహికల్ అయితే వచ్చేస్తుంది. స్మూత్ ఉండిద్ది, అలాగే మీకు అప్డేటెడ్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉండిద్ది. మంచి టైర్స్ అయితే ఉంటాయి డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే. క్విక్ షిఫ్టర్ కూడా ఉండిద్ది కదా. సో రైడ్ బై వై టెక్నాలజీ ఉండిద్ది. కలర్ కన్సోల్ ఇవన్నీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట డ్యూక్ 250కి. అందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డ్యూక్ 250 పర్చేస్ చేయడానికి. ఇంకా అడ్వెంచర్ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే 1/4 లీటర్ వెహికల్ కదా, 250cc అంటే మనకి సరిపోయిద్ది, లాంగ్ వెళ్ళడానికి సరిపోయిద్ది, మైలేజ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి చాలామంది 250cc వెహికల్స్ అయితే చూస్ చేసుకుంటున్నారు. నేను కూడా ఒక అడ్వెంచర్ వెహికల్ కొందామని చెప్పేసి చూస్తున్నాను. సో ఈ అడ్వెంచర్ 250 టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఆఫ్ రోడ్లో కూడా నడిపితేనే మనకి తెలుస్తుంది సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా నేను నడిపిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే క్లచ్ ట్రాన్స్మిషన్ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్ కానీ దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు.
పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను డ్యూక్ 200 యూస్ చేస్తాను. దాంతో కంపేర్ చేస్తే మీకు కొంచెం పికప్ అయితే ఎక్కువ ఉండిద్ది. 31 PS పవర్, 25 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది, SOS ఇంజిన్. తర్వాత నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆఫ్ రోడ్లో రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాము. నేను గోడౌన్కి వెళ్ళినప్పుడు ఈ వెహికల్ అయితే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి విండ్షీల్డ్ లేకుండా అయితే వచ్చిందనమాట. సో విండ్షీల్డ్ లేకుండా వెహికల్ చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉంది, నాకైతే నచ్చింది. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు వెహికల్ వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. సో చాలా బాగా ఆడుకోవచ్చు వెహికల్ని ఆఫ్ రోడ్లో. సో నేను ఒకవేళ వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ఈ నక్కుల్ గార్డ్స్, విండ్షీల్డ్ ఇవన్నీ రిమూవ్ చేస్తాను. మ్యాక్సిమం వెయిట్ రిడక్షన్ అయితే చేసేస్తాను. హైట్ ఉంది వెహికల్ అయితే, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, 228 mm లభిస్తూ ఉంది. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు, సరిపోయింది ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు, స్వింగ్ ఆర్మ్ కూడా బాగుంది. అంటే ఇనిషియల్గా మీకు పికప్ అయితే లేదనమాట. అబోవ్ 3000 RPM క్రాస్ అయిన వెంటనే మీకు ఇంజిన్ పుల్ అయితే బాగుంది. ప్రస్తుతానికి ఇంజన్ హీట్ అయితే ఏమీ అవ్వట్లేదు. నేను 2 వెహికల్స్ చూస్ చేసుకున్నాను, అడ్వెంచర్ 250 ఒకటి, KLX 230 ఒకటి. అది ప్రైస్ అయితే ఎక్కువ అనమాట, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండిద్ది. సో అది కొనాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. కాకపోతే అది ఎయిర్ కూల్డ్ ఇంజిను, మనము కూలెంట్ పోయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్లస్ చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండిద్ది, సస్పెన్షన్ ట్రావెల్ కూడా ఎక్కువ అనమాట అన్నిట్లో. సో అది కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత డిసైడ్ అవుతాను. సో దగ్గరికి అయితే వచ్చేసాం షోరూమ్ దగ్గరికి. ఇందులో మీకు WP 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 200 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. సో సూపర్ అనమాట సస్పెన్షన్ ట్రావెల్ అయితే. అలాగే మీకు బ్యాక్స్ ఉన్న 10 steps అడ్జస్టబుల్ WP మోనోషాక్ అయితే ఇచ్చారు, హాఫ్ సెట్ అయితే ఉండిద్ది. అది 205 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో చూడాలి ఒకసారి ఆఫ్ రోడ్లో. షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను, మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు షోరూంలో, సో అతనిది Xpulse 200 4V Pro అంటే ర్యాలీ ఎడిషన్ కదా, ఆ వెహికల్ ఈ వెహికల్ రెండు తీసుకుని వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసేసాము. సో ఇది విజయవాడ KTM షోరూమ్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెడికేటెడ్గా వీడియో రికార్డ్ చేస్తే అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.